హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దూకిన వ్యక్తిని చూసి స్థానిక పోలీస్ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యాడు. అక్కడున్న వారిని అతను అలర్ట్ చేయడంతో ట్యాంక్ బండ్ లోపలికి దిగి దూకిన వ్యక్తిని కాపాడారు. అనంతరం అతన్ని హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అతన్ని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు సేకరిస్తున్నారు. స్లిప్ అయిపోయినా ఇదే విషయంపై అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది ట్యాంక్ బండ్ దగ్గర. అయితే ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి గల కారణాలేంటి? ప్రెజెంట్ దాని మీద అప్డేట్స్ ఏంటి? దూకి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి దూకిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు వెంటనే చూసి అతన్ని బయటికి తీసుకొచ్చి ప్రాణాలను అయితే కాపాడాడు. ప్రస్తుతం తనని చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. అయితే ఎందుకు చనిపోవాలనుకున్నాడు ఏంటి అనే కారణాలు అయితే మాత్రము ప్రస్తుతం, ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఏదైతే ఉందో సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఎందుకు చనిపోవాలనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే తన పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ట్యాంక్ బండ్ లో దూకిన వెంటనే కూడా తన మొదట కొంతవరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడడము, ఆ తర్వాత పోలీసులు చూడడంతో తను కొంతవరకు అయితే మాత్రము రక్షించడానికి ప్రయత్నం చేశారు. వెంటనే బయటికి తీసిన తర్వాత కొంతవరకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కూడా తన ప్రాణాలతో ఉండడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బందులతో చనిపోయినా లేకపోతే ఈ కుటుంబంలో గొడవలు ఏమైనా ఉన్నాయనే దాని మీద అయితే మాత్రం పోలీసులు అనేది ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఫర్దర్ గా ఆ లేక్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోయాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత. पुलिस